మహేంద్రగిరి భారతీయ పురాణాల్లో, భారత భాగవత రామాయణాల్లో అనేక చోట్ల ఈ పర్వతం గురించి పేర్కొనబడి ఉన్నది. ఈస్టర్న్ ఘాట్స్లో మాల్యాద్రి పర్వతాల్లో ఎత్తైన శిఖరమే ఈ మహేంద్రగిరి. ఈ శిఖరం ఎత్తు సముద్ర మట్టానికి 4925 అడుగులు. ఏడాదికి సగం రోజులు మేఘాలతో ఈ శిఖరం కప్పబడి ఉంటుంది. ఇచ్చట నుండి సూర్యోదయాన్ని తిలకించడం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా బోర్డరులో ఉన్నది. ఈ కొండకు ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ శిఖరాగ్రంపై గొప్ప శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడిన పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలో గల అద్భుత రాతి నిర్మాణ కోవెలల్లో ఈ కోవెలలు కూడా పేర్కొనదగినవి. ఏ విధమైన ప్రచారాలు లేక ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కారణంగా ఈ క్షేత్రం మరుగున పడి అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. ఇక్కడి ప్రజలు వీటిని పాండవుల దేవాలయములని పిలుస్తారు. ప్రధాన శిఖరంపై ప్రత్యేక శిల్పకళా నైపుణ్యంతో, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిన దేవాలయాన్ని భీమేశ్వరాలయం లేక భీముని గుడి అంటారు. అంత ఎత్తులో పెద్ద పెద్ద శిలలు పేర్చి నిర్మించబడినది ఈ దేవాలయం. సరైన లోహాలు, పనిముట్లు లేని ఆ రోజుల్లో ఈ ఆలయ శిఖరంపైకి సుమారు 15 టన్నుల బరువుగల ఏకశిల పూరపుకుండ ఎలా ఎక్కించారో వారి ప్రతిభా విశేషాలు ఊహించలేము. భూకంపాలు, పిడుగుల ధాటికి ఈ గుడిరాళ్లు కొన్ని పగిలి ఉన్నాయి. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది ఒక ప్రపంచ వింత అంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో ఇతర దేశాల్లో రాళ్లపోగుల కోసం చర్చించుకునే మన మేధావులకు పురాతనమైన అద్భుత వింతైన ఈ కోవెలలు చర్చకు రాకపోవడం విచారకరం. ఈ శిఖరం నుంచే మహేంద్రతనయ నది ప్రారంభమవుతుంది. ఈ శిఖరంపై పుష్కలంగా మంచినీళ్లు లభిస్తున్న బావి మనకు ఆశ్చర్యం గొల్పుతుంది. ఈ కోవెలకు కొంచెం క్రిందుగా ఉన్న కోవెలని యుధిష్ఠరాలయం లేక ధర్మరాజు గుడి అంటారు. ఈ గుడి కూడా చక్కని శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి ఉన్నది. ఇంకా క్రిందుగా ఉన్న గుడిని గోకర్ణేశ్వరాలయం లేక కుంతి కోవెల అంటారు. రెండవ శిఖరంపై సొరంగం ఉన్నది. ఈ సొరంగం ఎంతో దూరం ఉంటుందంటారు. ఈ సొరంగం ప్రకృతి సిద్ధమైనదా లేక పాండవులే తవ్వారా అన్నది తెలియదు. దీనిని అర్జున గృహ అంటారు. మూడవ శిఖరాన్ని పరశురామ పర్వతం అంటారు. ఇప్పటికీ చిరంజీవి అయి పరశురాముడు ఇక్కడ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రజల విశ్వాసం కూడా. ఈ పర్వత స్థానువుల్లోనే కణ్వ మహర్షి ఆశ్రమం ఉండేది. అప్సరస మేనక విశ్వామిత్ర మహర్షి ద్వారా కన్నబిడ్డను ఈ ప్రాంతంలోనే విడిచిపోగా ఆ బిడ్డ శాకుంతల పక్షులతో సంరక్షించబడ్డది ఇక్కడే. ఆ బిడ్డను కణ్వ మహర్షి శకుంతల పేరుతో తన ఆశ్రమంలో పెంచుకున్నది ఇక్కడే. వేటకు వచ్చిన దుష్యంత మహారాజు యుక్త వయస్కురాలైన శకుంతల సౌందర్యాన్ని చూచి గాంధర్వ వివాహం చేసుకున్నది ఇక్కడే. వీరి ప్రేమకు ప్రతిగా కుమారుడు జన్మిస్తాడు. మహాబలశాలి అయిన ఈ కుమారుడు పులులు, సింహాలను తన భుజబలంతో మధించి వాటితో ఆడుకునేవాడు. ఈ బాలుని వీరత్వాన్ని చూచి కణ్వ మహర్షి ఇతనికి సర్వధమనుడు అనే పేరు పెట్టుకుంటారు. మహాభుజబలశాలి, వీరుడు, యోధుడైన సర్వధమనుడు దుష్యంత మహారాజుకు వారసుడిగా రాజై అనేక రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు చేసి శత్రువులను మధించి కన్యాకుమారి నుండి హిమాలయముల వరకు, పర్షియా నుండి కంబోడియా వరకు జయించి అఖండ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. శత్రువులను మధించడాన్ని ఆంధ్ర భాషలో భరతం పట్టడం అంటారు. ఈ విధంగా సర్వధమనుడికి భరత పేరు సార్థకమైనది. ఇతను జయించిన భూమండలమే భరతవర్షంగా, భరతఖండంగా, నేడు భారతదేశంగా మన దేశం విలసిల్లుచున్నది.
భారతదేశానికి మూల పురుషుడైన భరత చక్రవర్తి ఈ మహేంద్రగిరి స్థానువుల్లోనే జన్మించాడు. ఈ కొండలంతా దట్టమైన అడవి, క్రూర మృగాలతో విస్తరించి ఉన్నది. ఈ కొండపైకి వెళ్ళడానికి సరైన మార్గాలేమీ లేవు. నిలువెత్తు కాలినడకతో ప్రాకుతూ పెద్ద పెద్ద లోయలు దాటుతూ సుమారు 13 కిలోమీటర్లు కాలినడకన శిఖరాన్ని ఎక్కాల్సి ఉంటుంది. 100 సంవత్సరాలకు పూర్వం మంజుషా రాజు కొండపైకి కాలిబాట నిర్మించాడు. ఇప్పుడది పూర్తిగా శిథిలమైనది. మన ఆహారం మనమే మోసుకు వెళ్ళాలి. శివరాత్రికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాది మంది వస్తారు. ఈ దేవాలయాలలో పూజారులుగా గిరిజనులే వ్యవహరిస్తారు. శివరాత్రికి తప్ప మరెప్పుడూ ఇక్కడ పూజలేవీ జరగవు. అది కూడా పండ్లు, కాయలు సమర్పించడం మాత్రమే. శాస్త్రీయంగా ఏ పూజ ఉండదు. ఈ క్షేత్ర చరిత్రకు సంబంధించి ఒక కథ ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నది. ఇందుకు సాక్ష్యాలు కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి. మహాభారత కాలం పాండవులు వనవాసం చేస్తూ ఈ మహేంద్రగిరిపై కొంతకాలం నివసించారు. తండ్రి పాండురాజు సంవత్సరీక పితృకర్మ చేయవలసి వస్తుంది పాండవులకు. అందుకు అడవి జంతు మాంసం కావలసి వస్తుంది. అడవి జంతువును వేటాడి తెమ్మని ధర్మరాజు అర్జునునికి ఆదేశిస్తాడు. తెల్లవారు సమయంలో అర్జునుడు శిఖరంపై నుండి తూర్పు వైపు దృష్టి సారిస్తాడు. ఎక్కడా ఏ జంతువు కనిపించలేదు. ఈ కొండకు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున బారువా గ్రామం తీరంలో నల్లని జంతువొకటి అగుపిస్తుంది అర్జునునికి. ఉదయకిరణాల మసకలో అది అడవి పందో, దుప్పో అనుకుంటాడు అర్జునుడు. వెంటనే గురిచూసి ఆ జంతువుపై బాణం వేస్తాడు. పాపమా కపిలగోవు అక్కడికక్కడే మరణిస్తుంది. మరణించిన స్థలంలో ఒకటి తక్కువ 1 కోటి రక్తబిందువులు పడగా అవి లింగాల రూపం చెందాయి. ఆ లింగాలే కోటిలింగాల స్వామిగా కొలువై ప్రసిద్ధి చెందింది. పంచపాండవులు సృష్టించిన కోటిలింగేశ్వరుడు ఇది. పాండవులు వనవాసం చేస్తుంటారు మహేంద్రగిరి పర్వతం మీద. మంత్రశక్తి గల ఆ బాణం కపిలగోవు కళేబరాన్ని ఈడ్చుకుంటూ వస్తుండగా కొండ దగ్గరలో పొట్ట చీలి పొట్టు క్రింద పడుతుంది. క్రింద పడిన ఆ పొట్టు లింగంగా మారుతుంది. ఇదే పొత్తీశ్వరునిగా కొలువైనది. ఆవు పొట్టు ఇక్కడ పడింది, అదే లింగంగా మారింది. అందుకే ఈ స్వామిని పొత్తీశ్వరుడు అంటారు. ఈ ప్రదేశమే పొత్తంగి గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అలా ఆ కపిలగోవు కళేబరం పాండవుల చెంతకు చేరేసరికి ఒక చెవి కలిగిన తల మాత్రమే మిగులుతుంది. కపిలగోవు తల చూసి గోహత్య జరిగిందని పాండవులు హతాశులవుతారు. మరో మార్గం కానరాదు. వెంటనే శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమవుతాడు. మీరు కావాలని గోహత్య చేయలేదు. అయినా మీరు వేసిన అస్త్రం ద్వారా గోవు మృతి చెందినది. కాబట్టి మీకు గోహత్యా పాతకం సంక్రమించింది. వేటాడిన జంతువు మాంసం తింటే పాప పరిహారం అవుతుందని అంటారు. రానున్నది కలియుగం. మీరీ పని చేస్తే మరింత పాపం మీకు సంక్రమిస్తుంది అని ఒక ఉపాయం చెబుతాడు శ్రీకృష్ణుడు. భగవానుని ఆదేశంతో కొండపైన కొంత స్థలాన్ని పెద్ద బండరాతితో భీముడు చదును చేస్తాడు. ఆ ప్రదేశం కొంత భాగం ఎర్రమట్టితోనూ కొంత భాగం తెల్లమట్టితోనూ ఉంటుంది. కపిలగోవు మాంసం ముక్కలను ఆ ప్రదేశంలో నాటుతారు. ఎర్రమట్టిలో నాటిన మాంసం ముక్కలు ఎర్ర ఉల్లిగాను, తెల్లమట్టిలో నాటిన మాంసం ముక్కలు తెల్ల ఉల్లిగాను రూపాంతరం చెందుతాయి. ఆ ఉల్లి ముక్కలను తినడం చేత పాండవులు గోహత్యా పాతకం నుండి విముక్తులవుతారు. అందుకే ఉల్లిపాయలను మాంస సంబంధమైన ఆహారంగా హిందూ పండితులు పరిగణిస్తారు. అక్కడ పడ్డ గోచెవి లింగంగా మారి గోకర్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందింది. దీన్నే కుంతీ కోవెలంటారు. నకుల, సహదేవ, ద్రౌపదులకు రాళ్లతో పేర్చిన చిన్న చిన్న గుడులున్నాయి. శివరాత్రి రోజు బారువా గ్రామంలో వెలసియున్న కోటిలింగాల స్వామిని, పొత్తంగిలో వెలసియున్న పొత్తీశ్వరుణ్ణి, మహేంద్రగిరిపై వెలసియున్న గోకర్ణేశ్వరుణ్ణి ఒకే రోజు దర్శించగలిగితే మహాపుణ్యం లభిస్తుందని, కోరిన కోర్కెలు తీరుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ కొండల్లో అనేక శక్తివంతమైన వనమూలికలున్నాయి. ఈ శిఖరం కాలుష్యరహితమై ఔషధీయ గుణములు గల అద్భుత వాతావరణము కలిగియున్నది. ఇచ్చట ఆశ్రమాలు, ఆరోగ్య నివాసాలు ఏర్పరిస్తే చాలా బాగుంటుంది. ఒడిశా రాష్ట్రం వైపు నుండి కేవలం 4 కిలోమీటర్ల ఘాట్ రోడ్ నిర్మిస్తే చాలు
చక్కగా ధర్మరాజు గుడి వద్దకు వాహనాల్లో చేరుకోవచ్చు. అప్పుడు ప్రపంచంలోనే మహాపుణ్యక్షేత్రమై అలరారుతుంది దివ్యక్షేత్రం. హర హర మహాదేవ శంభో శంకర.